షాద్ నగర్ లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద కిలోన్నర గంజాయి లభించింది. ఆ యువకుడిని విచారించగా తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ చేసినదని, అక్కడ పనిచేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్ తన బంధువు అంజద్ ద్వారా దాన్ని విక్రయిస్తున్నట్లుగా చెప్పారు. గంజాయి విలువ సుమారు 75,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో పాటు వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు. నిన్న తేదీ 4/6/2025 నాటి మధ్యాహ్నం 2:30 గంటలకు బక్రీద్ సందర్భంగా మన ఏరియాలో ఫరూక్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ గురించి ఎస్ఐ దేవరాజును పంపించడం జరిగింది. తను పెట్రోలింగ్ చేస్తూ మన ఫరూక్ నగర్ ఈద్గా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా మన దేవరాజ్ వాళ్ళ టీము అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని చెక్ చేయగా అతని వద్ద గంజాయి లభించింది. 1.5 కేజీల గంజాయి ఉండగా వెంటనే పై ఆఫీసర్లకు ఇట్టి ప్రొసీజర్ ప్రకారం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మరియు క్లూస్ టీమ్ని పిలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా పంచులను పిలిపించుకొని పంచుల సమక్షంలో అతని యొక్క నేర ఒప్పుకోలు నిర్వహించడం జరిగింది. అతని పేరు విచారించగా మొహమ్మద్ అంజద్, తండ్రి పేరు మొహమ్మద్ రౌఫ్, వయసు 32 సంవత్సరాలు, వెల్డింగ్ హెల్పర్, యాదవ్ కానీ ఫరూక్ నగర్ అని తెలిసింది. పంచుల సమక్షంలో అతని వద్ద ఈ 1.5 కేజీ గంజాయి మరియు ఒక మొబైల్ సీజ్ చేసుకొని పిఎస్కు తీసుకురాగా ఇట్టిది నేరం నమోదు చేయడం జరిగింది. నేరంలో పరిశోధనలో భాగంగా ముద్దాయిని తదుపరి దర్యాప్తులో విచారించగా అతనికి ఇట్టి ఒక గంజాయి 1.5 కేజీ గంజాయి తన బంధువు అయినటువంటి గులాం సుల్తాన్ అనే వ్యక్తి, ఇతను తాండూరు ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, అతను తెచ్చిచ్చినాడని అమ్మడానికి తీసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి తన నేరంలో అంగీకారం చేసిండు. వెంటనే మన టీం రెండవ నేరస్తుడైనటువంటి గులాం సుల్తాన్ మొహమ్మద్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా తాను ఈ డబ్బుల గురించి అమ్మమని చెప్పేసి వాళ్ళ వాళ్ళ పోలీస్ స్టేషన్లో గతంలో జరిగిన కేసులో సీజ్ చేయబడినటువంటి గంజాయిని వాళ్ళ ఆఫీసర్లకు తెలియకుండా తీసుకొచ్చి దాన్ని ఇతనికి ఇవ్వడం జరిగిందని ఒప్పుకున్నాడు. సో ఇద్దరి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు మరియు A1 నుంచి 1.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి తీసుకువెళ్తున్న షాద్ నగర్ లో పోలీసులకైతే యువకుడు చిక్కునట్టుగా తెలుస్తోంది. ఎస్ఐ దేవరాజు చాకచక్యానికి పట్టుపడ్డారు నిందితులు. మొత్తంగా అది ఒక కానిస్టేబుల్ ఇచ్చినట్టుగా అయితే ఆ నిందితుడు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దాని విలువ సుమారు 75,000 రూపాయలు ఉంటున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంట్రెస్ట్లు. పద్మ జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం అడ్డదారి తొక్కిన ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో చేతివాటం ప్రదర్శించాడు. తమ స్టేషన్ పరిధిలో పట్టుబడిన గంజాయి నుంచి కొంత మొత్తాన్ని కొట్టేసి బంధువుల ద్వారా దాన్ని అమ్మడానికి చూశాడు. ఆ అమ్మడం తన బంధువులతోనే అమ్మించడానికి ప్రయత్నం చేయగా ఆయన పాపం మరో నెల రోజుల్లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి ఉండగా కటకటపడిన ఘటన చోటు చేసుకుంది. గులాం సుల్తాన్ అహ్మద్ అనే 52 సంవత్సరాల కానిస్టేబుల్ అనే వ్యక్తి తాండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. తాండూరు ఎక్సైజ్ పోలీసులు తమ స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా పట్టుబడిన గంజాయిని దహనం చేసేందుకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీప నందిగామ వద్దకు తరలిస్తుండగా అందులో నుంచి ఒక గంజాయి ప్యాకెట్ కిలోన్నర వెయిట్ ఉన్న గంజాయి ప్యాకెట్ ని అతను తస్కరించడం జరిగింది. ఆ తస్కరించిన గంజాయి ప్యాకెట్ ని గులాం సుల్తాన్ తన బంధువుకు అప్పగించడం జరిగింది. ఆ ప్యాకెట్ ను తన బంధువు షాద్ నగర్ చెందిన మొహమ్మద్ అంజద్ కు అప్పగించి దాన్ని విక్రయించమని చెప్పడంతో బంధువు తన ప్యాకెట్ ను తీసుకుని వెళ్తుండగా పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించే క్రమంలో వాళ్లకు ఆ బంధువు సుల్తాన్ పట్టుబడడం జరిగింది. ఆ పట్టుబడిన సుల్తాన్ ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే తన బంధువు అయిన కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్ ఇవ్వడం జరిగిందని చెప్పడంతో గుట్టు రద్దయింది. దాన్ని విక్రయించమని చెప్పాడు. అయితే షాద్నగర్ లోని ఫరూక్ ఈద్గా వద్ద గంజాయి విక్రయించేందుకు వెళ్తున్న అంజద్ ను పోలీసులు తన తీసుకుని విచారించారు. ఈ విచారణలో అంజద్ తన బంధువు ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ భాగవతాన్ని బయటపెట్టడం జరిగింది. దీంతో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు గురువారం రిమాండ్ తరలించడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన చీనా భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెనని ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం కాట్రాలోని 46,000 కోట్లకు పైగా వ్యయంతో తలపెట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేయనున్నారు. ఇక ఈ పర్యటన జాతీయ భద్రతా పరంగా అలాగే ఆర్థిక రవాణా రంగాల్లో అభివృద్ధికి మద్దతుగా భావిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో విస్తృతంగా భద్రతా చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని, ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆయన ప్రభుత్వ విప్పగా ఉన్నప్పుడు గిరి అనే వ్యక్తి ఆయన గన్మెన్ గా ఉండేవాడని, అతన్ని ఇప్పుడు బలవంతంగా విచారిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో దొరికిన డబ్బు ఆయనదని సాక్ష్యం చెప్పాలని గిరిని బెదిరిస్తున్నట్లుగా ఆరోపించారు. ఆయనని అరెస్ట్ చేయాలని అంటే బెటాలియన్ అవసరం లేదని చెప్తే స్వయంగా వచ్చి లొంగిపోతారని తెలిపారు. న్యాయస్థానాల్లో నిజాలు అన్ని బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి అధర్మమైనటువంటి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పనిసరి పరిస్థితుల్లో మీ ద్వారా చెప్పవలసి వస్తుంది. నిజంగా కూడా ఒక వ్యవస్థ, ముఖ్యంగా రక్షించాల్సిన వ్యవస్థ, న్యాయం వైపు నడవాల్సిన వ్యవస్థ, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరి దగ్గర మెప్పు పొంది ఉన్న పోస్టుల్లో కొనసాగడం కోసం, ఇతరత్ర వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, చివరకు నైతికతను, నైతిక విలువలను కూడా వదిలిపెడతారని నేను అనుకోవడం లేదు. ఈ పిఏలో, డ్రైవర్లో, ఫ్రెండ్సో వీళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. వీళ్ళు అన్యాయంగా తీసుకెళ్ళి, అక్రమంగా తీసుకెళ్ళి, బెదిరించి, భయపెట్టి, కొట్టి, హింసకు గురి చేసి వాళ్ళ దగ్గర మీకు కావాల్సినట్టు రాయించుకుంటే తట్టుకోలేకుండా, నొప్పులు భరించలేకుండా సంతకాలు పెట్టచ్చు, వీడియో రికార్డులు చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సిట్టు నుంచి వచ్చిన వెంటనే నేరుగా కోర్టుకు వెళ్ళి మీరు పెట్టిన ప్రతి ఇబ్బంది, మీరు రాయించుకున్న ప్రతి తప్పుడు స్టేట్మెంటు, మీరు మాట్లాడించిన ప్రతి తప్పుడు వీడియో కూడా కోర్టుకు వెళ్ళి, సార్ నేను ఈ పరిస్థితుల్లో చేశాను, పలానా అధికారి, పలానా సిబ్బంది నన్ను ఈ విధంగా టార్చర్ చేసి నా దగ్గర రాయించుకున్నారని వాస్తవాలతో కూడినటువంటి అఫిడవిట్, రిట్ పిటిషన్ కోర్టులో, హైకోర్టులో, జడ్జి ముందు, కోర్టులో వేసి జడ్జి ముందర మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెట్టడానికి కూడా వెనకాడరు. వాళ్ళు ఎవ్వరు కూడా. అనంతపురం జిల్లా టీడీపీకి కీలకంగా ఉన్న సుధాకర్ నాయుడు వార్తల్లోకి ఎక్కారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుడు అశోక్ తనపై హత్యాయత్నం ప్లాన్ చేస్తున్నారంటూ సుధాకర్ నాయుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక ఈ వ్యవహారం అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఎమ్మెల్యే దగ్గుపాటి సుధాకర్ నాయుడిని పిలిపించి రాజీ చేయించారన్న ప్రచారం జరుగుతోందని తెలిసింది. ఇక అయితే ఫిర్యాదుతో సంబంధం ఉందా, రాజకీయ ప్రక్రియకు సంబంధించిన విషయమా అన్న సందేహాల నడుమ సుధాకర్ నాయుడు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. సుమారు అరగంట పాటు డీఎస్పీతో చర్చించిన అనంతరం సుధాకర్ నాయుడు అక్కడి నుంచి
వెళ్లిపోయారు. ఇక ప్రతినిధులు ఎన్నిసార్లు ప్రశ్నలు వేసినా స్పందించకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. ఈ ఘటనపై డీఎస్పీ కూడా స్పందించేందుకు నిరాకరించడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. అసలు జిల్లాలో ఏం జరుగుతుందోనని పలువురు రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. టింబర్ డిపోలో ఉన్న టేకు కొయ్యలు, వేప కొయ్యలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని, ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని టింబర్ డిపో యజమాని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు పూర్తిగా అదుపు చేయలేకపోయారు. ప్రమాదానికి గల కారణాల గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.